వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంజీరా బ్యారేజ్ ను సందర్శించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. చేతనైతే వరద బాధితులకు సహాయం చేయండి, లేకుంటే మౌనంగా ఉండండి. వైఎస్ జగన్ కు సోమిశెట్టి హితవు. మానేరు బ్రిడ్జ్ కాల్వ శ్రీరాంపూర్లోని ప్రమాద సంఘటన ప్రాంతాలను సందర్శించిన పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రైతుల ధర్నా. ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో గంగమ్మ తల్లి పెద్దమ్మ గుడి ఆలయాలను ముంచెత్తిన వరద నీరు. ఇక వివరాల్లోకి వెళ్తే కాజీపేట దర్గా నందు హజరత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ దర్గా ఊర్సు ఉత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, వరంగల్ ఎంపీ శ్రీమతి కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో పాటు కలిసి దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించిన గౌరవ వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు, దర్గా పీఠాధిపతి కుస్రూబ్ షా ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్పీకర్ని మరియు ఎమ్మెల్యేను స్వాగతం పలికి వారి చేత దర్గాలో ఫాతియా ఇప్పించారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ వెంకట్రామరెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎర్రవెల్లి స్వర్ణ, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు పిన్నింటి అనిల్ రావు, కాంగ్రెస్ నాయకులు మన్నే బాబురావు, రైతు రాజుతో పాటు తదితరులు పాల్గొన్నారు. इट्राखंड सर इट्राखंड
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుకు ఈరోజు జైలుకు వైసీపీ నాయకులు వెళ్తున్నారు. అధికారం అహంకారంతో ఈరోజు తప్పుడు కేసులు పెట్టి టీడీపీ నాయకులు కార్యకర్తలపైన కేసులు పెట్టి వేధించుకుంటున్నారు. వైసీపీ లాగా తప్పుడు కేసులు పెట్టే సంస్కృతి చంద్రబాబుకి లేదు. ఈరోజు మాజీ రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్ని అరెస్ట్ చేస్తే ఒక్కరు కూడా ఖండించలేదు. అంటే ఇప్పుడు నియంతలాగా ప్రవర్తించడమే చంద్రబాబుని సొంత నియోజకవర్గం వస్తే అడ్డుపడ్డారు, అప్పుడు తెలియలేదని అన్నారు. నమస్కారం. రాజకీయ నాయకులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఏది శాశ్వతం కాదు. ఈరోజు ఒకరికి ఉంటే రేపు ఇంకొకరికి ఉంటుంది. ప్రజలు మనకు అధికారం ఇచ్చిండేది సేవ చేసేకే కానీ అధికారం చలాయించే కాదు. కాబట్టి ప్రతి రాజకీయ నాయకుడు అది తెలుసుకోవాలా. ఈరోజు ఒకరిని మనం కంట్రోల్ చేయాలా, ఒకరిని మనం ఇది చేయాలని ఆలోచిస్తే రేపు మనకు అదే పరిస్థితి అనేది వస్తుంది ఖచ్చితంగా. సో చట్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 1-2 రోజులు లేట్ అవచ్చు. ఈరోజు చూసుకుంటే ఐపీఎస్ల పైన కూడా కేసు ఇదే నమోదవుతుంది. అంటే వాళ్ళు చేసి తప్పు అనేది ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు శిక్ష అనుభవించకుండా తప్పుకునే పరిస్థితి అయితే లేనేలేదు. సో తప్పు చేసే ముందరే కూడా ప్రతి వ్యక్తి ఆలోచించుకోవాలి. మనమేం సుప్రీంస్ కాదు, మనమేం దేవుడు కాదు, ప్రపంచాన్ని దేశాన్ని అంతా శాసించే శక్తి మనకు లేదు. మన టైం ఉన్న రోజు మనకు నడుస్తుంది. మన టైం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మన కథ ముగుస్తుంది. సో ఒక పని చేసినప్పుడు అది క్లియర్గా పత్రికా ముఖంగా చెప్తున్నారు. వైసీపీ అయినా టీడీపీ అయినా ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ప్రజలు మనకు సేవ చేసేకి ఒక అవకాశం కల్పించినారు. అది మనం చెయ్యాలా. మనం ఒకరిపైన కక్ష సాధించేది, ఒకరిని శిక్షించేది, మళ్ళీ వాళ్ళు ఇంకొకరు కక్ష సాధించేది, ఇట్లా చేసుకొని పోతే రాజకీయం ఎట్లయితుందంటే అధికారం ఉన్న రాజరికము, అధికారం అయిపోయిన తర్వాత ఏదో నక్సలైట్లో ఉగ్రవాదులు దాముకునే మరి అందరూ కూడా దాముకోవాల్సి వస్తుంది. సో రాజకీయం అట్లా కాకుండా హుందాగా ఒక మెచ్యూర్డ్ పాలిటిక్స్ చేసి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే విధంగా రాజకీయం ఉండాలి. కానీ ప్రజల్ని తిరోగమన పట్టించి మళ్ళీ ఆటవికంగా మార్చే విధంగా రాజకీయాలు ఉండకూడదు. లాస్ట్ 5 yearsలో ప్రజలకి కొంచెం కూడా ఆలోచన లేకుండా అయిపోయింది. ఈ పిల్లలు అయితే న్యూ జనరేషన్, యంగ్ జనరేషన్కి అయితే ఒక రాంగ్ మెసేజ్, ఒక రాంగ్ బిహేవియర్ అనేది ఈ 5 yearsలో వచ్చింది. అంటే ఏం చేసినా చలామణి అవుతుంది, జరుగుతుంది అనే ఒక మిస్గైడెన్స్ అయితే వచ్చింది ఇప్పుడున్న యూత్లోకి. సో దానంతా పాల్గొనాలంటే మనోహర్ సార్ చెప్పినట్లు దానంతా సెటరైట్ చేసేకే ఒక టైం పడుతుంది. సో ప్రతి రాజకీయ నాయకుడు తెలుసుకోవాల్సిన విషయం ఖచ్చితంగా తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. ఒక రోజు కాకపోతే ఇంకో రోజు. అధికారి అయినా రాజకీయ నాయకుడైనా ఖచ్చితంగా చట్టం అనేది అందరికీ ఒకటే గుర్తించుకోవాలా. మీ జగన్ ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు మాత్రమే ఉన్నాడు, మీకు కొత్త. మాకు చంద్రబాబు నాయుడు 20 ఏళ్ళ ముఖ్యమంత్రి కింద మేము పనిచేసిన వాళ్ళు. ఈ కుప్పం నియోజకవర్గంలో ఇంతవరకు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా రాజకీయం చేయలేదు. రాజకీయం చేసే కూడా ఆయన వదలలేదు. ఎవరిపైన కూడా ఇంతకు ముందు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ కాంగ్రెస్ నాయకుల పైన కానీ వైసీపీ నాయకుల పైన కానీ ఎవరిపైన కానీ తప్పుడు కేసులు పెట్టి పక్క రాష్ట్రం తిప్పి అందరూ దాముకునే పరిస్థితి ఇంతవరకు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎవరిపైన కక్ష సాధింపు అనేది ఇంతవరకు తీసుకోలేదు, ఇంతవరకు చేయలేదు. ఆయన అభివృద్ధి అనేది అందరికీ పోయి చేరాలా. ఇక్కడ ఎవరు రాజకీయం చేయొద్దంట. అభివృద్ధి అందరికి పోయి వైసీపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ వాళ్ళు కూడా మాకు తెలియకుండా కూడా ఇక్కడి నుంచి విజయవాడ పోయి హైదరాబాద్ పోయి పనులు చేసుకోవచ్చు బాగుపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మీ చేతికి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవులు వచ్చే వేళకు, మీకేదో చిన్న పదవులు వచ్చే వేళకు మా బీసీ నియోజకవర్గ నాయకుడు మురళి అనే పిల్లోడిని కిడ్నాప్ చేసుకోపోయి ఇంట్లో వేసుకొని గాడిదని తన్నట్లు తన్నారు. అప్పుడు మీకు చట్టం గుర్తుకు రాలేదా? పోలీసు వ్యవస్థలను అడ్డు పెట్టుకొని సర్వనాశనం చేసినారు కుప్పం వ్యవస్థని, కుప్పం ప్రజల్ని. ఎవరు కూడా నెమ్మదిగా సంతోషంగా అనేది ఇంతవరకు లేదు. ఒక నాయకుడు మా చంద్రబాబు నాయుడు కుప్పంలో 40 ఏళ్ళ ముఖ్యమంత్రిగా, 40 ఏళ్ళు ఎమ్మెల్యేగా, 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ కుప్పానికి అడగతినేకి వస్తావా? ఎవరయ్యా అడగతినేకి వచ్చేది కుప్పంలో? ఆయన అభివృద్ధిని అందరూ అనుభవిస్తూ ఉన్నారు. వైసీపీ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, ప్రజలు మొత్తం ఆయన చేసిన అభివృద్ధిని మొత్తం అనుభవిస్తూ ఉన్నారు. ఒక్కరోజు సమాచార చట్టం కింద రెస్కో ఆఫీస్కి మేము సమాచారం చట్టం పెట్టేకపోతే మమ్మల్ని నిలదీసి వాళ్ళ ఇంటికి ఎవరెవరు పోయినారో వాళ్ళ ఇంటికి కరెంట్లు కట్ చేసి వాళ్ళని ఎత్తుకొచ్చి లోపలేసుకొని చిత్రహింసలు పెట్టినారు. ఇదేనా మీరు చేసే పద్ధతి? ఈ కుప్పం నియోజకవర్గంలో ఎప్పుడైనా ఇన్ని వ్యక్తుల మీద, ఇన్ని కార్యకర్తల మీద ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఒక్క వైసీపీ వాళ్ళ మీద, ఒక్క కాంగ్రెస్ వాళ్ళ మీద ఎప్పుడు ఒక్క కేసు పెట్టలేదు. ఎవరి జోలికి కూడా
రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రైతులు ధర్నాకు దిగారు. పర్కాల నియోజకవర్గం 16వ డివిజన్ ధర్మారంలో రైతులు నర్సంపేట ప్రధాన రహదారిపై కూర్చొని రాస్తారోకో నిర్వహించారు. ధర్మారంలో 1293 మంది రైతులకు రుణమాఫీ మంజూరు కాగా కేవలం 270 మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని అసహనం వ్యక్తం చేశారు. యూనియన్ బ్యాంక్ యజమానులు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైతులకు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఆకాంక్షలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి రైతులకు రుణమాఫీ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దేశానికి వెన్నుముక లాంటి రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోమని రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బ్యాంక్ అధికారులు తక్షణమే రైతుల సమస్యలు తీర్చాలని, లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రైతులు వెల్లడించారు. ఈ ధర్నాలో రైతు సంఘం నాయకులు గోదాసి రమేష్, గోలి రాజయ్య, బీసీ సంఘం నాయకుడు నాయని భరత్ పాల్గొన్నారు. 2 లక్షల రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ రైతుల ఐక్యత 2 లక్షల రుణమాఫీ 2 లక్షల చూపెట్టే అవపడతలేదు 2 లక్షల రుణమాఫీ రైతుల ఐక్యత కాకుండా విడుదల వారికి అంటున్నారు. మరి విడుదల వారికి కూడా రైతులకు కాలేదు. దయచేసి మేము జిల్లా కలెక్టర్ గారికి, కొన్ని వ్యవసాయ అధికారులకు, బ్యాంకు అధికారులకు మా రైతుల తరఫున విన్నపం ఏంటంటే అతి త్వరలో ఒక వారం రోజుల్లో ఈ ఒక రుణమాఫీ చేయాలని కోరుతా ఉన్నాం. చేయని పక్షంలో ఈ రైతాంగం అంతా జిల్లా కలెక్టర్ ముట్టడికి మేము సిద్ధమవుతాం. రైతులు ఇప్పటికే చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. వానలు కొట్టి ఇప్పటికే పంటలు ఖరాబ్ అయ్యి రైతులు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. మా రైతులు సోదరులు చెప్పినట్టుగా గతంలో రెగ్యులర్గా కట్టే వాళ్ళం మేము, ఆ రెగ్యులర్ కట్టే రైతులకే కాలేదు. అందుకే అధికారులు స్పందించి ఈ రైతుల యొక్క బాధను అర్థం చేసుకొని మాకు రుణమాఫీ చేయాలని. మళ్ళీ బ్యాంకులో 1200 అకౌంట్లు ఉన్నాయి రైతులవి. మరి రైతులు మేమందరము ప్రతి 2014 కాదు 2011 నుంచి కూడా మేము ప్రతి ఒక్కరము కంటిన్యూ కట్టుకుంటూ మేము రెగ్యులర్గా రిన్యువల్ చేసుకుంటూ వస్తున్నాము. అయితే రిన్యువల్ చేసుకుంటూ వచ్చినప్పుడు బ్యాంకుల వాళ్ళు ఏమంటున్నారంటే సర్క్యులేషన్ ఏంటంటే 2018లో తీసుకున్న వాళ్ళకే మాఫ్ అవుతాయి, మరి అప్పటి నుండి కొత్తగా తీసుకున్న వాళ్ళకే మాఫ్ అయినాయి, మరి మా పాత వాళ్ళకైతే ఇంతవరకు కాలేదు, మరి ఎందుకు కాలేదు అనే ఉద్దేశంతో మేము బ్యాంకులకు వచ్చి అడిగితే మేము పంపించినాం 800 మంది చిల్లరకు మాఫీ కాలేదు ధర్మానంలో. దాని గురించి విన్నపం చేస్తే వాళ్ళు హెడ్ ఆఫీస్ పంపినాము. హెడ్ ఆఫీసర్ పంపలేదు కాబట్టి మాకు మాఫీ కాలేదని చెప్పి వీళ్ళు ఇక్కడ బ్యాంక్ మేనేజర్ చెప్తున్నాడు. ఇక్కడ బ్యాంకు అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటి అంటే హెడ్ ఆఫీస్ పంపినాము, హెడ్ ఆఫీసర్ పంపలేదని చెప్పి వీళ్ళు తప్పిస్తున్నాడు. బ్యాంకు నిర్లక్ష్యమా హెడ్ ఆఫీసర్ నిర్లక్ష్యమా మాకు తెలుస్తుంది. కాబట్టి దానివల్ల రైతులందరం కలిసి ఈ రోజు ఈ విన్నపం ఇచ్చడానికి వచ్చినాం. దీనికి రుణమాఫీ కాపీ చేయాలని చూస్తాను. పూర్వకంగా ప్రభుత్వానికి, వ్యవసాయ రంగ అధికారులకు, ధర్మాల రైతుల పక్షాన అంబుల్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఒకవైపు ఎడతెరపలు లేని వర్షాల వైపు, ఒకవైపు పంట నష్టాలపై రైతులు ఆందోళన చెందుతారు. ఒకవైపు రుణమాఫీ కాక రైతులు ఈ ఏడుపు మంచిది కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ధర్మారంలో ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం అయితే చాలా ఉన్నది. ఇక్కడ రైతులు కొంతమంది చదువుకున్న వాళ్ళు వచ్చి మాకు రుణమాఫీ ఎందుకు కావాలంటే ఓలో కలెక్టర్ ఆఫీస్ పోవాలంటే, ఓలో మండల ఆఫీస్ పోవాలంటే, కాకపోతే ఇక్కడ అధికారులు వెంటనే స్పందించి ఎక్కడ తప్పులో పడుతుంది, ఎక్కడ వీళ్ళకు ఎందుకు రాలేదో క్షుణ్ణంగా గమనించి మరి దీనికి ఒక స్పెషల్ అధికారి మరి రేపేస్తారా ఎల్లుండేస్తారా వెంటనే ఒక అధికారిని ఇక్కడ సెలెక్ట్ చేసి రైతులకు ఎందుకు ప్రాబ్లం అయిందని మొత్తం చేసిన తర్వాత రైతులు కనుక వీళ్ళకు రుణమాఫీ కాకపోతే మరి పెద్ద ఎత్తున కూడా కలెక్టర్ ఆఫీస్ కాడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఏ రైతుకు రుణమాఫీ కాలేదో ప్రతి ఒక్క రైతు ఏకమై ఇక్కడ ధర్మారమైన కాదు యావత్ పలు జిల్లాలలో కూడా ఇలాంటి జరుగుతుంది. కాబట్టి ఎక్కడ చూసినా కూడా అధికారుల నిర్లక్ష్యం ఉన్నది. ఒకవైపు ప్రభుత్వం మంచి పని చేస్తూ ఉంది, ప్రభుత్వం ప్రాబ్లం కాదు, ఇక్కడ కేవలం అధికారుల నిర్లక్ష్యం మాత్రమే. ఇక్కడ మా బ్యాంకు మేనేజర్ కూడా చాలా డిఫాల్ట్గా ఉన్నాడు. మేనేజర్ కూడా రైతులకు సగం ఆన్సర్ చెప్తలేడు కాబట్టి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏ రైతు అక్కడ అధికారులు అడిగినా సమాధానం చెప్పాలని చెప్పి బ్యాంక్ ఎంప్లాయీకి సూచిస్తా ఉన్నాం. ఏది ఏమైనా కూడా తక్షణమే దీని మీద రైతాంగం అంతా అధికారులు స్పందించి మా ధర్మారం రైతు సోదరులకు రుణమాఫీ కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చేతనైతే వరద బాధితులకు సహాయం చేయండి, లేకుంటే మౌనంగా ఉండండి అని వైఎస్ జగన్కు సోమిశెట్టి హితవు పలికారు. అందరికీ నమస్కారం. 2 రోజుల నుంచి కృష్ణా జిల్లా విజయవాడ అంతా కూడా వరదలు ముంచెత్తుతూ వానలు ఎక్కువ పడి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ చాలా ఇబ్బందిగా కొన్ని ప్రాంతాలు కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రాంతాలు, లోకట్టు ప్రాంతాలంతా కూడా వరద నీళ్ళు రావడం, అది కాకుండా పైనుంచి నీళ్ళు ఎక్కువ రావడము, కృష్ణా గేట్ ప్రకాశం బ్యారేజ్ గేట్లన్నీ తెరచడము, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి
ఏదైతే చెరువులతో అక్కడ ఉన్నటువంటి గండి పడడం, ఆ నీళ్లు కూడా విజయవాడలోకి రావడం, ఇది చాలా దురదృష్టకరం. 50 ఏళ్ల చరిత్రలో ఇటువంటి దుర్ఘటన జరగలేదు. చాలామంది బాధపడుతున్నారు. ప్రజలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని పనులు క్యాన్సిల్ చేసుకొని, ఏ ప్రోగ్రాంలో క్యాన్సిల్ చేసుకొని, సొంతంగా అతనే స్వయంగా ఏదైతే వరద బాధితులు, ఏదైతే వరదల నుంచి నీళ్ళు వచ్చి అక్కడ పేదలు ఇబ్బంది పడుతున్నారో స్వయంగా వాళ్ళని పలకరించి, నేనున్నాను, మిమ్మల్ని బాగా కాదుకుంటాను, మీ ఆకలి తీరుస్తాను, మీ బిడ్డగా నేను ఎటువంటి పని సేవ చేస్తాను, సిద్ధంగా ఉన్నాను, మీరు ఎవరు భయపడొద్దండి, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి పొద్దువారి నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు అక్కడే ఉండి, వాళ్ళ వద్దనే ఉండి పూర్తి బాధ్యత తీసుకొని అక్కడ ప్రజలందరూ ఎవరైతే లోకట్టు ప్రాంతాల్లో నీళ్లలో దెబ్బతిని ఇరకపోయారో వాళ్ళందరినీ పలకరిస్తూ వాళ్లకు పునరావసరాలు కల్పించి ఏ ఒక్కరికి ఇబ్బంది పడకుండా అన్నం పొట్టాలు ఇస్తూ, బట్టలు ఇస్తూ, బియ్యం ఇస్తూ ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్పి నిలబడినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. మళ్ళా రెండో రోజు కూడా ఈరోజు కూడా పర్యటిస్తున్నారు. అటువంటి నాయకుడి మీద ఇంత జరుగుతుంటే కూడా ప్రతిపక్షాల వాళ్ళు ఇప్పటికీ కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. సిగ్గులేనిలకు చాటగాని దద్దమన కొడకల్లారా మీరు అని అడుగుతున్నారు. మీ నాయకుడికి తెలివి లేదు, మీకు బుద్ధి లేదు. ఈ రోజు కూడా సిగ్గు లేకుండా నోరెత్తి మాట్లాడుతున్నారే. చంద్రబాబు నాయుడు ఇలా అహర్నిశలు నిద్రపోకుండా ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇలా కాపాడనిక వాళ్ళకు ధైర్యం చెప్పేదానికి ముందుకు పోతుంటే దీనికి కూడా విమర్శించలేక సిగ్గులేదు మీకు. అసలు ఇంకా ఇప్పటికి బుద్ధి రాదు. మీ నాయకుడికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరదలు వచ్చినప్పుడు ఒక్కసారి ప్రజల్లో పోయాడా? పైన హెలికాప్టర్ చక్కెర కొట్టడం తప్ప ఏమీ లేదు. మీ దుర్మార్గులు ఇప్పటికి కూడా ఇంకా మానలేదు, మీరు ఇంకా బుద్ధి లేదు మీకు. అసలు ఇప్పటికీ అవాకు చవాకు పేరుతున్నారు. అందుకనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాకు వార్నింగ్ ఇచ్చాడు. ప్రతిపక్ష వాళ్ళు ఇష్టం ఉంటే పని చేయండి, కానీ తప్పుడు ఆరోపణలు చేయొద్దండి. రౌడీ ముఖం మీరందరూ, మీరు రౌడీ, మీ నాయకుడే ఒక రౌడీ. ఈ రౌడీ ముఖానికి అందరినీ వార్నింగ్ ఇస్తున్నా, మీరు అతిగా బాగొద్దండి. మీరు ఏదైనా సరే ప్రజల వద్ద సాయం చేయాలనుకుంటే చెయ్యండి, కానీ మీ ఇష్టం వచ్చేట రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే మీ మీద చర్యలు తప్పవని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వరదలు వచ్చినప్పుడు కష్టకాలంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ నుండి భువనేశ్వర్మ కానీ, రామణమ్మ కానీ వీళ్ళందరూ ప్రజల వద్ద ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఎంత త్యాగం చేశారు, ఎంతమందిని ఆదుకున్నారు అదొక్కటి తెలుసుకో. సిగ్గు లేకుండా ఈ రోజు వరకు మీ చేతనైతే మీకు దమ్ముంటే దొంగ డబ్బు దండి ఉంది నీ దగ్గర, దోచుకున్న డబ్బు దండి ఉంది, ప్రజలకు దోచుకున్న డబ్బు అదంతా పంచు. ఇవన్నీ పంచకుండా అవాకు చవాక పేల్తావా, నీ ఇష్టం వచ్చిన మాట్లాడితే ఇంకా ఎవరు ఊరుకోరు. నువ్వు బజార్లో వస్తే ఇంకా రాళ్ళతో కొట్టే పరిస్థితి వస్తుంది. ఆ పని తెచ్చుకోవద్దు, సిగ్గు శర్మం లేదు నీకు. ఇప్పటికైనా ప్రజలు బాధపడుతున్నారు. ఎక్కడ ముప్పు బాధ్యతలు వాళ్ళు అందరూ ఆదుకోవాలా. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. అధికారులు ఉన్నవారే సరే, ప్రతిపక్షంలో ఉన్నవారే సరే, ప్రతి ఒక్కరు ఆదుకుని వాళ్ళ సంసారాలు బాగు చేసి వాళ్ళ ధైర్యం చెప్పి వాళ్ళ ఆకలి తీర్చి మన బాధ్యతది. అది చెయ్యకుండా ఇటువంటి దుష్ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదు. చంద్రబాబు కూడా అహర్నిశలు ప్రజల కోసం కష్టపడుతున్నాడు. తన సొంతంగా తన బిడ్డల వల్ల ఇవాళ అది చాలా మంది చిన్న పిల్లలు ఇలా ఇబ్బంది పడుతుంటే వాళ్ళని ఆదుకుని ధైర్యం చెప్పి వాళ్ళ సంసారాలకు ఇలా ఒక అంతో ఇంతో అన్నం పెట్టి కాపాడుకున్నటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు. అటువంటి మహానుభావుడి పైన ఇది నిందలు కూడా మంచిది కాదు. ప్రజలను సహకరించాలి. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరి వరద బాధితులు, సహాయ బాధితులు అందరూ కూడా మీ చేతనంతా సాయం చేసి బాధితులు ఆదుకొని, తెలుగుదేశం పార్టీ మీ అమ్మడు ఉంది, చంద్రబాబు నాయుడు మీ అమ్మడు ఉన్నాడు, నారా లోకేష్ మీ అమ్మడు ఉన్నారు. ఎవరైనా సరే నారా లోకేష్ కానీ చంద్రబాబుని మిమ్మల్ని కాపాడుకునే అహర్నిశలు కష్టపడతారు, పనిచేస్తారు. మీకోసమే మేము ఉండేది. మీ కష్టాలు బాధ్యత తీర్చి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటాము. ఇది తొందరలో ఈ రోజు రేపట్లో అక్కడ అన్ని సమస్య పోయే విధంగా మీకు అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు పూర్తి ధైర్యం ఇచ్చినందుకు అక్కడ ప్రజలందరూ సంతోషిస్తారు. దీన్ని ప్రతిపక్ష వాళ్ళు కూడా గమనించి చంద్రబాబు నాయుడు చేసే పనులకు చేతనైతే పని చేయండి, తోడుగా ఉండండి. లేకపోతే నోరు మూసుకొని ఇంట్లో కూర్చొని చంపలేసుకొని నేను తప్పు చేసాం, మా చేత కావడం లేదు, మేము తిరగలేము, అక్కడ పోతే మేము మాకు ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి రోజు చంపలేసుకొని క్షమాపణ చెప్పి ప్రజలకు బుద్ధుండి ఇంట్లో ఉండడానికి కూడా తెలియజేస్తూ ఉన్నారు.
పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయానికి అధిక మొత్తంలో వరద నీరు వచ్చి చేరుతుందని సోమవారం తెల్లవారుజామున సుమారు 4:30 ప్రాంతంలో 30 గేట్లు ఎత్తి 3,50,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయగా భారీ వర్షాలతో ఎగువన ప్రాంతం నుండి పెద్ద ఎత్తున నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుందని సోమవారం ఉదయం రామగుండం సిఐటి ప్రవీణ్ కుమార్ ఎస్ఐబి వెంకట్లు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం సీఏ మాట్లాడుతూ ఎల్లంపల్లి ఎగువ ప్రాంతం నుంచి అధిక వరద కారణంగా దిగువకు 5 లక్షల క్యూసెక్ల నీటిని వదిలే అవకాశం ఉందని, కావున దీనిని అందరూ గమనించి రహదారి గుండా వాహనాల రాకపోకలు నిలిపివేయడం జరిగిందని, అత్యవసరమైతే 100కు ఫోన్ చేయాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. గత 2-3 రోజుల నుంచి విపరీతంగా కురుస్తున్న వర్షాలకు మన అంతర్గం మండలికి అనుకున్నటువంటి ఎల్లంపల్లి డ్యామ్ కెపాసిటీ ప్రకారంగా నిండినది. ఇక్కడ 30 గేట్లు కూడా తీశారు. సో వాటర్ ఒక 5 లక్షల క్యూసెక్ నీళ్లు కిందికి వదులుతున్నారు. సో లోతట్టు ప్రాంతానికి ఉన్నటువంటి ఎవరు కూడా డ్యామ్ చూడడానికి కానీ చేపలు పట్టడానికి కానీ ఈతకి కానీ వెళ్ళకూడదు. పోలీస్ వారి సూచనలు అన్ని సూచన తప్పకుండా పాటించారు. సో అప్రమత్తంగా ఉండని, ఏమన్నా అనివార్య కారణాలు ఏమన్నా మీకు అవసరం ఉంటే 100 డయల్ చేయండి. ఎల్లప్పుడూ మీకు పోలీసు అందుబాటులో ఉంటుంది. ధన్యవాదాలు. నమస్తే. కుప్పం నియోజకవర్గం మున్సిపాలిటీ 2వ వార్డు షిగ్గలపల్లి నందు నిర్వహించిన జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కుప్పం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ నరేష్ కేక్ కట్ చేయడం జరిగింది. నూతనంగా జనసేన పార్టీ జెండా ఆవిష్కరించబడింది. కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గడ్డివేముల మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో అధికారులతో తుఫాన్ మరియు భారీ వర్షాలపై సమీక్ష సమావేశం నిర్వహించి ఈ నెల 3వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా ప్రారంభం చేయబోతున్న పొలం పిలుస్తుంది కార్యక్రమం యొక్క పోస్టర్ను ఆవిష్కరించిన పాణ్యం ఎమ్మెల్యే గౌడ్చేర్తారెడ్డి. కార్యక్రమంలో గడ్డివేముల మండల ఎంఆర్ఓ, ఎంపీడీఓ, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు మరియు సంబంధిత ప్రభుత్వ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా కల్లూరు చెన్నమ్మ సర్కిల్లో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకలో పాల్గొని కేక్ కట్ చేసిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గోడ్చెర్తారెడ్డి మరియు కర్నూలు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు చింతా సురేష్ బాబు మరియు ఈ కార్యక్రమంలో ఉమ్మడి టీడీపీ జనసేన బీజేపీ రాష్ట్ర నాయకులు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.